రెడ్ బుక్ కు ధీటుగా డిజిటల్ బుక్ ను వైఎస్ జగన్ ప్రారంభించారు. అన్యాయానికి గురైన వైసీపీ నేతలు కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్ ను వైఎస్ జగన్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. డిజిటల్ బుక్ లో సమస్యలు అలాగే అన్యాయాన్ని తమ దృష్టికి తీసుకురావాలి అంటూ కూడా జగన్ చెప్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కూడా ఖచ్చితంగా విచారణ ఉంటుందని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్తున్నారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని కూడా జగన్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ అధికారులు అక్రమాలను దౌర్జన్యాలపై రెడ్ బుక్ అమలు చేస్తామని నారా లోకేష్ రెడ్ బుక్ ను తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే నారా లోకేష్ బాటలో ఇప్పుడు వైఎస్ జగన్ కూడా వచ్చారు. వారికి రెడ్ బుక్ ఉంటే తమకు డిజిటల్ బుక్ ఉందంటూ కూడా జగన్ అంటున్నారు. అలాగే తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పిఎస్సీ మెంబర్లు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, అలాగే పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో జగన్ చర్చించడం జరిగింది. అనంతరం వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసమే ఈ డిజిటల్ బుక్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అక్రమ కేసులు, అధికార పార్టీ నాయకులకు వేధింపులు, స్థానిక సమస్యలను ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కూడా సూచించారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. digitalbook.ui వైఎస్ఆర్సీపీ.com పేరుతో పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని కూడా అంటున్నారు. వైసీపీ నాయకులు ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అందులో నమోదు చేయొచ్చని కూడా చెప్తున్నారు. వెబ్సైట్తో పాటు 04049171171 ద్వారా ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. బాధితులు, కార్మికులు ఎవరైనా సరే ఫిర్యాదులు చేయొచ్చని కూడా అంటున్నారు. పోర్టల్లో వీడియోలు అప్లోడ్ చెయ్యలేకపోతే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి చేయొచ్చని జగన్ స్పష్టం చేశారు. కాగా గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను తీసుకొచ్చారంటూ కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ అంటే చాలా స్ట్రాంగ్ అంటూ కూడా టీడీపీ నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇస్తున్నారు.